మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, మమ్మలను ప్రేమించి నీ కృప మాకు చూపించి మరొక నూతన దినాన్ని మాకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయనా, ఈ దినమున నీ ప్రత్యేకమైన కృప మాకు చూపించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మీ కృపతో భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, దేవా బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా ఆమేన్. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, ఆయనే నా సంగీతము. స్తోత్రం, హల్లెలూయా. సృష్టికర్త నీకే వందనాలు, మీకే స్తోత్రం. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించేదను. అక్కడలో ప్రభుతో నిత్యముందుము. ఆమేన్. నొక్కేదము స్తుతింతుము పొగడెదము, నొక్కేదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు. ఆమె జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు. ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆమె ఆయనే నా సంగీతము. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేనునే మరువరేసు దేవా, నేనునే విడువరేసు. స్తుతించెదా నీ నామం దేవా. ఓ యేసయ్యా, స్తుతించెదా నీ నామం. ఉండగనేను రక్షించి దరి చేసినావు. పాపినై ఉండగనేను రక్షించి దరి చేసినావు. నిన్నునే మరువరేసు దేవా, నేనునే విడువరేసు. నేనునే మరువరేసు, నేనునే విడువరేసు. స్తుతించెదా స్తుతించెదా నీ నామం దేవా. ఓ స్తుతించెదా దేవా దేవా. మన చేతులను వైపు చాపిదేమో ఆమెకు స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రం, మీకు వందనాలు. సిలువే
అయా సిలువే నాకు శరణం. నీవే నిజమైన మార్గము, నీవే నిజమైన దేవుడవు. నిన్ను విడువనయ్యా, నిన్ను విడిచిపెట్టను తండ్రి, నీకు స్తోత్రం. నిన్ను మరువను. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం దేవా, నీవే నాకు మార్గం. సిలువే సిలువే పాడదాం. నాకు శరణం, నీవే నాకు మార్గం. మరొకసారి సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేనునే మరువనేసు, నేనునే విడువనేసు. సంగమంతా స్వరమెత్తి స్తుతించుదా. మరువనేసు, నేనునే. ఇప్పుడు కలిసి పాడదాం, స్తుతించేదా. స్తుతి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకాయి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దినమై సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని వాక్యములో మనం చూస్తే గలిలయ సముద్రములో యేసుక్రీస్తు ప్రభువారి భూలోకములో ఉన్నప్పుడు జరిగినటువంటి మహా గొప్ప సంభవం, గొప్ప కార్యం, గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉండగా ఆయన ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. ఈరోజు మన ధ్యానాంశము వేక్ హిమ్ అప్, ఆయనను లేపుము. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోణిలోనే ఆయన ఉన్నాడు. తుఫాను వచ్చినప్పుడు తుఫానులోనే ఉన్నాడు. తుఫాను వచ్చినప్పుడు తుఫానులో ఉన్నాడు. శిష్యులు దోణిలోనే శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉన్న దోణిలోనే యేసు ఉన్నాడు. ఆ దోణి అమరమున యేసుక్రీస్తు వారు తలవాల్చుకుని ఆయన నిద్రించుచుండాను. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన నిద్రించుచుండాను. ఆయన శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు అలసరి చేత తలవాల్చుకుని నిద్రిస్తూ ఉండగా తుఫానులో కూడా ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. ఇలాంటి క్రమంలో దోణి నిండా నీళ్లు నిండిపోతున్నటువంటి సమయంలో వారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు వారితో వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని వారు ఆయనతో అన్నారు.
దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారితో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, టీచర్, డు యు నాట్ కేర్ దట్ వీఆర్ పెరిషింగ్? మేము చనిపోతున్నాము, మరి మీకేం పట్టట్లేదా? మేము నశించిపోతున్నాం, మీకేం పట్టట్లేదా? మరి మమ్మల్ని పట్టించుకోరా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే లేచి గాలిని గద్దించి సముద్రమును నిమ్మలమై ఊరుకున్నామని చెప్పాడు. జీవితంలో ఎన్నో తుఫానులు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్నో మనల్ని వెంటాడుతున్నప్పుడు, ఎన్నో మనల్ని తరుముతూ ఉన్నప్పుడు, మనల్ని కబళిస్తూ ఉన్నప్పుడు, మన చుట్టూ కూడా ఆ తుఫానులు వచ్చి మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, వేక్ హిమ్ టు రెస్క్యూ. మొదటి విషయం ఏమనగా, వీ నీడ్ టు వేక్ హిమ్ టు రెస్క్యూ. తప్పించుటకు ఆయనను లేపుము. రెండవది, వేక్ హిమ్ టు రెబ్యూక్. గద్దించుటకు ఆయనను లేపుము. ఇక మూడవ విషయమేమనగా, వేక్ హిమ్ టు రిజాల్వ్. పరిష్కరించుటకు ఆయనను లేపుము. మార్కు 4:39-41 వరకు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకునమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనది. ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయన ఎవరో? ఇంత భయంకరమైన తుఫానును కూడా సద్దుమణగా చేసి ఈ యొక్క ప్రమాదకరమైన పరిస్థితిలో పరిష్కారాన్ని చూపగలిగినటువంటి ఈయన ఎవరో, ఈయన ఎవరో? ఆయన ఏమన్నాడంటే, మీరెందుకు భయపడుచున్నారు? నేను మీ నావలో ఉన్నానని, మీ ధోనిలో ఉన్నానని మీరు ఎరుగరా? నేను మీలోనే ఉన్నానని మీరు ఎరుగరా? మీ ఇంటిలోనే నేను ఉన్నానని ఎరుగరా? మీ పరిస్థితుల్లో నేను ఉన్నానని మీరు ఎరుగరా? నేను మీకు తోడుగా ఉన్నానని మీరు ఎరుగరా? మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు మీ కళ్ళ ముందు నేను చేస్తే మీరు చూడలేదా? ఎందుకు ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారు అని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. వెంటనే వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? ఎవరైనా ఈయన ఎవరు అనంటే, తండ్రి అయిన దేవుడు భూలోకానికి పంపించినటువంటి రక్షకుడు, ప్రజల క్షేమం కొరకు పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చినవాడు. ఈయన ఎవరు అనగా, ఈయన మన బ్రతుకుల్లో వెలుగు నింపటానికి వచ్చినవాడు. ఈయన ఎవరు అంటే, మనం గడగడ వణుకుతున్నప్పుడు, భయముతో అల్లాడిపోతూ తల్లడిల్లుతున్నప్పుడు నెమ్మది కలుగు చేయడానికి, కృప చూపడానికి, దయ చూపడానికి, సమాధానం కలుగు చేయడానికి, సంతృప్తినివ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, మన పక్షంగా ఉండడానికి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి, మన కొరకు పోరాడడానికి, మనకు దేవుడుగా, ప్రభువుగా, రాజుగా, రక్షకుడుగా, పోషకుడుగా, విమోచకుడుగా, మొరలు వినేవాడిగా, జవాబులు ఇచ్చేవాడిగా, పరిస్థితులు మార్చేవాడిగా, జీవితాలను వెలిగించేవాడిగా, దేవుడు తన కృపను మన మీద కుమ్మరించేవాడిగా ఆయన ఈ లోకంలో మనకు కనబడుతున్నాడు. లెట్ us wake him to rescue. Let us wake him to rescue. తప్పించుటకు ఆయనను లేపుదాం. Let us wake him to rebuke. మన పరిస్థితులను గద్దించటానికి మనం లేపుదాం. Let us wake him to resolve all our problems. మన సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆయన లేపుదాం. ఆయన లేపే విధానం ఏంటంటే, మోకరించి కన్నీళ్లు కార్చి, యేసయ్యా మాకు సహాయం చేయి అని చెప్పి ఆయన పిలవగలిగితే, ఆయనను ఆహ్వానించగలిగితే మన పరిస్థితులన్నిటిలో కూడా నెమ్మది తీసుకొస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలమే ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనను మన పరిస్థితిలోకి ఆహ్వానిస్తాం. ఆయన లేపుదాం, ఆయనను రమ్మని పిలుస్తాం. మన పరిస్థితులన్నింటిలో గొప్ప విజయాన్ని మనం పొందుదాం. అందరం కూడా ప్రభువా మాకు సహాయం చేయి,
ప్రభువా నీ కృప మాకు చూపించు, ప్రభువా మీ సహాయం మాకు దయచేయి అని అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. నైనా పరిష్కరించుటకు, తప్పించుటకు, గద్దించుటకు, పరిష్కరించుటకు, తప్పించుటకు, గద్దించుటకు, పరిష్కరించుటకు నిన్ను లేపేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. స్తోత్రం తండ్రి. సువార్త అందని ప్రతి ప్రాంతంలో కూడా యేసయ్యా నీ సువార్త అందును గాక. విశ్వాసులమైన మేమందరం కూడా రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచబడి నీ మహిమార్థమై పంపబడి రూపాంతరపు అనుభవంలోకి ప్రజలను తీసుకుని వచ్చుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమను పంచేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మార్చండి ప్రభువా. నైనా స్తోత్రం తండ్రి. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తీసాలు పొందడానికి సహాయం చేయండి నైనా. మా సంఘాలన్నింటిలో కూడా అనేక మంది జీవితాలు నైనా తండ్రి నీ వైపు తిప్పబడడానికి సహాయం చేయండి. మా ప్రార్థన మీరు వింటున్నారు, మీరు మాకు జవాబు ఇవ్వబోతున్నారు, అద్భుతాలు చేయబోతున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భక్తిహీనతను, బలహీనతను మాలో నుంచి తీసివేయండి ప్రభువా. నైనా తండ్రి ప్రతి బలహీనతను కొట్టివేయండి, ప్రతి భక్తిహీనతను తొలగించండి, ప్రతి శత్రుత్వాన్ని తీసివేయండి ప్రభువా. నైనా తండ్రి నీకు శత్రువులుగా నైనా నీ ఎదురు భక్తిహీనులుగా బలహీనులుగా కాకుండా దేవా నిన్ను ఆయాసపరిచేటటువంటి నైనా భక్తిహీనత మాలో నుంచి తీసివేసి నైనా భక్తి భావంతో మా హృదయాలను నింపండి, కృతజ్ఞత భావంతో మా హృదయాలను నింపండి నైనా. ఈ ప్రార్థన పోరాటంలో నైనా పాల్గొనేటటువంటి అవకాశాన్ని నీ బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం నైనా. ఈ యొక్క లైవ్లో నైనా ప్రత్యక్ష ప్రసారంలో ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అందరూ పాప క్షమాపణ పొందడానికి సహాయం చేయండి, అందరూ యేసు రక్తంలో కడగబడడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా జరుగుతున్న పరిచర్యలను దీవించండి, మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా పరిచర్యలను దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా తండ్రి ఆదివారపు ఆరాధనల కొరకై వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి గొప్ప దేవా, నీ కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి గొప్ప రాజా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం మా గొప్ప రాజానికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనల కొరకై ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన కొరకై నాయన మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్త ప్రకారంగా సమస్తం కూడా జరిగించండి, భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.